కార్పొరేషన్ చైర్మన్ల జాబితా సిద్ధమంటూ చూసాం. సో ఇక్కడ కార్పొరేషన్ల చైర్మన్లను దయచేసి నేను రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ అధిష్టానానికి కానీ చాలా స్పష్టంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉస్మానియా యూనివర్సిటీ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది. అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఒక్క బాలలక్ష్మి గారు తప్ప, బాలలక్ష్మి గారు కూడా కేవలం బీసీ కమిషన్ మెంబర్గా మాత్రమే ఉండడం జరిగింది. కానీ అక్కడ నుంచి ఏ ప్రాతినిధ్యం కూడా లేదు. మీ పార్టీలో చాలా కీలకంగా కేసీఆర్ను టీఆర్ఎస్ పార్టీని విభేదించి చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీని అధికారులు తీసుకోవడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. మరి వారికి అవకాశాలు ఇస్తుర్రా లేదా అనేది చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే చాలా పేర్లు ఉన్నాయి. ఆ చాలా పేర్లు కూడా మీకు కొన్ని పేర్లు చాలా స్పష్టమైన పేర్లు మీకు ఇచ్చేట ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి పేరు ఎందుకు చెప్తున్నాను నేను? కేసీఆర్ హయాంలో దాదాపుగా 40 నుంచి 60 మందికి పైగా కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఇక్కడ చూడండి ఎంపీ లైనరు, ఎమ్మెల్యే లైనరు, కార్పొరేషన్ చైర్మన్ లైనరు, ఇక రకరకాలు ఎక్కడ కింది స్థాయిలో కింది లైబ్రరీ చైర్మన్ లైనరు, జెడ్పీటీసీ లైనరు, ఇక రకరకాలుగా ఏదో ఒక విధంగా చాలామంది ఉస్మానియా యూనివర్సిటీలో చదివినటువంటి విద్యార్థి నేతలు ఎవరుతున్నారో దాదాపు 60 మందికి పైగా కేసీఆర్ హయాంలో లబ్ధి చేకూరింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది కదా. ఈ 2.5 సంవత్సరాల్లో ఒకరు బాలలక్ష్మి, అది కూడా బీసీ కమిషన్ మెంబర్. ఆమెకి చైర్మన్ ఇచ్చారంటే అది కూడా లేదు. సో ఇప్పుడు చాలా మంది ఉన్నారు. నేను కొన్ని పేర్లు కాలోజీ టీవీ వేదికగా ప్రభుత్వానికి విన్నవిస్తాను. ఇప్పుడు ఫస్ట్ పేరు చూసినట్లయితే దుర్గం భాస్కర్ గత ఎప్పటి నుంచో కూడా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీనే ఎమ్మెల్యే టికెట్స్ ట్రై చేసినారు, రాలేదు. కోటా శ్రీనివాస్ ఉన్నాడు. వీళ్ళంతా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే, ఎవరు కూడా వేరే కాదు, గుర్తుపెట్టుకోండి. చరణ్ కౌశిక్, కేతూరి వెంకటేష్, దరువు ఎల్లన్న, దరువు అంజన్న, అదేవిధంగా మానవతారాయ్. సో ఒకసారి అన్ని పేర్లు కూడా చెప్తే క్లియర్గా ఉంటుంది. లోకేష్, వరంగల్ రవి, తర్వాత చెనగాని దయాకర్. ఇవి నాకు తెలిసిన పేర్లు మాత్రమే, నేను గమనించిన పేర్లు మాత్రమే. 11 శ్రీహరి నాయక్. సో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచి కూడా సీరియస్గా ఫైట్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే ఫైట్ చేసిరో ఆంధ్ర ఆధిపత్యాన్ని గండిగొట్టడానికి, ఆంధ్ర ఆధిపత్యాన్ని తొలగించేసి తెలంగాణకు ఈరోజు పెద్ద ఎత్తున రావడానికి కారణం. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో కాకుండా కేసీఆర్ నాయకత్వం నచ్చక, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం నచ్చక విభేదించి ఏ విధంగానైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో అదే స్థాయిలో వీళ్ళందరూ కూడా పనిచేయడం జరిగింది. దుర్గం భాస్కర్ ఏ విధంగా తెలంగాణ ఉద్యమానికి పోరాటం చేసిన అందరం కూడా చూసినాం. అదేవిధంగా కోటా శ్రీనివాస్ కానీ, దరువు ఎల్లన్న, దరువు అంజన్న, మానవతరాయ్, వరంగల్ రవి, వీళ్ళందరూ కూడా చాలా సీరియస్గా తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళే. ఇందులో కొంతమంది కోర్ కాంగ్రెస్ ఎప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పట్టుకునే ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా రాలేదు. సో పున్నా కైలాష్ నేత, ఆయన కూడా ఆయనకు అడగంగా నల్గొండ జిల్లా ప్రెసిడెంట్, డీసీ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. అంతే తప్ప ఆయన కూడా కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వలేదు. ఆయన కూడా ఇవ్వాలి యాక్చువల్గా. సో ఆయన కూడా ఒక మంచి పదవి ఇవ్వాలి, పున్నా కైలాష్ నేత. సో ఆయనకేంది జిల్లా అధ్యక్షుడు చేసిన అంతే, జిల్లా అధ్యక్షుడు చేసి సరే నువ్వు తిరిగేసేయని చెప్పేసి అంటున్నారు. కానీ ఆయన కూడా కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలి. ఇట్లా 14 మంది ఉన్నారు. 14 మందిలో మీరు కనీసం మీకు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, ఇంకా రకరకాల విభాగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళలో కొంతమందికైనా మీరు అవకాశాలు కల్పించాలి కదా. మీ కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా. కేసీఆర్ విభేదించి కేసీఆర్ పైన యుద్ధం చేసిరు కదా వీళ్ళంతా. తెలంగాణ కోసం ఆంధ్ర పైన యుద్ధం చేసి వందలాది కేసులు పెట్టుకున్నట్టు వాళ్ళందరూ కూడా. దుర్గం భాస్కర్ పైన 100 కేసులు ఉన్నాయి. ఈవెన్ కోటా శ్రీనివాస్ పైన తెలంగాణ ఉద్యమంలో 100 పైగా కేసులు కాకుండా తెలంగాణ వచ్చిన తర్వాత కేసులు కేసీఆర్ పెట్టిన కేసులు 9-10 ఉన్నాయి. దాదాపు సంవత్సరం నరపాటుగా జైల్లో ఉండడం జరిగింది. ఎందుకు? కేసీఆర్ యొక్క పాలన ప్రశ్నించేందుకు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంతమంది ప్రతి ఒక్కరిపైన వందలాది కేసులలో వాళ్ళే, ఎవ్వరు కూడా వాళ్ళ పోరాటం చిన్నది కాదు. సో ఇట్లా ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మంచి మంచి అవకాశాలు కల్పించే దిశగా కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కానీ రకరకాల పదవుల విషయంలో కానీ 100% మీరు వీళ్ళకు అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు కాలోజీ టీవీ పక్షాన కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేసీఆర్ కాకతీయ యూనివర్సిటీ కానీ ఉస్మానియా యూనివర్సిటీ కానీ రకరకాల యూనివర్సిటీల్లో 60 మందికి పైగా అనేక రకాల పదవులు, ఎంపీల నుంచి మొదలు పెట్టుకుంటే ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, లైబ్రరీ చైర్మన్లు కావచ్చు, జిల్లా స్థాయి జెడ్పీటీసీలు కావచ్చు, లేకపోతే రకరకాల పోస్టుల విభాగంలో వాళ్ళకు అవకాశాలు కల్పించాడు.
ఒక్కొక్కరికి గాదర్ కిషోర్కు 2 సార్లు ఎమ్మెల్యే అయిండు, బల్క సుమన్ ఎంపీ అయిండు, ఎమ్మెల్యే అయిండు, విప్ అయిండు, బొంతు రామ్మోహన్ మేయర్ అయిండు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా, రాకేష్ కార్పొరేషన్ చైర్మన్ అయిండు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది కూడా ఉన్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్, అందరం హుజరాబాద్ టికెట్ కూడా రావడం జరిగింది. సో ఎంతమందికి అవకాశాలు ఉన్నాయి చెప్పండి? కేసీఆర్ ఎంతమందికి అవకాశాలు ఇచ్చిండు? మరి మీరు ఎందుకు ఇవ్వరు? ఉస్మానియా యూనివర్సిటీ అంటే చులకనైపోయింది మీ అందరికి కూడా. సో ఇట్లా చేస్తే ఉస్మానియా యూనివర్సిటీ అంతా కూడా కాంగ్రెస్కి అగ్రస్గా తయారవుతుంది. ఇప్పుడు కేసీఆర్ను ఇంతమందికి పదవులు ఇచ్చినప్పుడు కూడా, రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, ఇది ఇంతమందికి కేసీఆర్ పదవులు ఇచ్చినప్పుడు కూడా కేసీఆర్ను ఒక వింగ్ అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో రావడం భయపడేవాడు. అంటే అన్ని అవకాశం. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా అక్కడ రెడ్ కార్పెట్, రేవంత్ రెడ్డి వస్తున్నాడంటే రెడ్ కార్పెటే ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీలో. చూసినాం కదా రీసెంట్గా మనం. సో ఇన్ని ఉన్నప్పటికీ కూడా మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీ గౌరవించాడు? ఓయూ విద్యార్థి ఉద్యమకాలు గౌరవించాలి కదా. వీళ్ళు ఎవరైనా కనీసం మీ 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 ప్రభుత్వం తరపున కనీసం సాయం పొందిన వాళ్ళు కాదు, కనీసం పదవులు పొందిన వాళ్ళు కాదు, ఏం కాదు. వరంగల్ రవి లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ జీవితం బతికిరు కదా. మానవతా రాయ్ లాంటి వాళ్ళు అదే పనిచేసారు కదా. మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? చెరగాని దయాకర్, చరణ్ కౌశిక్ అయితే రోజు మీడియాలో మొత్తుకుండు, ఏమో సంపాదించుకుంటారా అంటే ఏమీ లేదు పాపం. ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు అందరు కూడా. సో మరి వీళ్ళందరూ కూడా పదవులు ఇవ్వాలి కదా. మరి ఈ ప్రభుత్వం వీళ్ళకి ఇస్తుందా, లేకపోతే తెలంగాణ వాదులకు, తెలంగాణ ఉద్యమకాలకు ద్రోహం చేస్తుందా? వీళ్ళకి ఇవ్వకపోతే తెలంగాణ ద్రోహులుగా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా తెలంగాణ సమాజం ముందు నిలబెట్టి తీరుతాం, బరాబర్ నిలబెట్టి తీరాల్సిందే. మీరు ఏదో మేము ప్రజాపాలన అని చెప్పేసి లిబరల్గా ఉంటుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మీరు ఎవరైతే విద్యార్థి ఉద్యమ నేతలు కానీ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భాగస్వాములు అయినటువంటి వాళ్ళకు 12 సంవత్సరాలు కనీసం వాళ్ళకు ఒక 10 కూడా రాలేదంటే ఈరోజు మీ హయాంలో కూడా రాకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని తెలంగాణ ప్రజాకోర్టులో దోషులుగా, ద్రోహులుగా నిలబెట్టి తీరుతామనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది కార్పొరేషన్ చైర్మన్ సంబంధించినటువంటి అంశం మిత్రులారా. మమతా బెనర్జీ పైన దండయాత్ర చేశారు బీజేపీ, బెంగాల్ పైన ఢిల్లీ దండయాత్ర అన్నట్టుగా తయారైంది. సో నేడే 4 రాష్ట్రాలు పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపు పటిష్ట ఏర్పాటు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. బెంగాల్లో ఫలితాలపై సర్వత్ర ఉత్కంఠ, అక్కడ బీజేపీ గెలిస్తే సరికొత్త చరిత్రే. తమిళనాడులో రిసార్ట్ రాజకీయాలు మొదలు, గెలిచే అభ్యర్థులు కాపాడుకునే పనిలో విజయ్. మళ్ళీ ఎల్డీఎఫ్ గెలిస్తే కేరళలో సరికొత్త రికార్డు. అస్సాంలో తేలిన 722 మంది అభ్యర్థుల భవిత అంటూ చూస్తున్నాం. 100%. ఇది కొంత ఆసక్తికరంగా ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో నగల దుకాణంలో దోపిడీ, దీని గురించి నెక్స్ట్ పేజీలో చాలా బాగుంది, అందులో చదువుదాం.